కోలీవుడ్ నాట రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇళయ దళపతి విజయ్. ఇక ఆయన చివరి సినిమా, పైగా హెచ్ వినోద్ లాంటి పవర్ఫుల్ డైరెక్టర్తో అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జననాయకన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు కేవలం థియేటర్లలోనే కాదు, కోర్టు మెట్లపై కూడా యుద్ధం చేస్తోంది. అసలు ఈ సినిమా సెన్సార్ విషయంలో ఏం జరుగుతోంది? మద్రాస్ హైకోర్టు తాజా తీర్పు సినిమా విడుదలను ఎలా ప్రభావితం చేయబోతోంది? సాధారణంగా ఏ సినిమాకైనా సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రావడం సహజం. కానీ జననాయకన్ విషయంలో సిబిఎఫ్సి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై గతంలో విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ సినిమాకు యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలని జనవరి 9న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. వెంటనే మద్రాస్ హైకోర్టులోని డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు సర్టిఫికేట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. ఇదే నిర్మాణ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ ఈ స్టే వల్ల సినిమా భవితవ్యం అయోమయంలో పడింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన పోరు హైకోర్టు స్టే ఇవ్వడంతో చిత్ర యూనిట్ ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేయాలని కోరింది. అయితే అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మళ్లీ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గరే తేల్చుకోవాలని సూచించింది. దీంతో ఈ నెల 21న సుదీర్ఘ వాదనలు జరిగాయి. నేడు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తన తుది తీర్పును వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పూర్తిగా రద్దు చేసింది. కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని సింగిల్ బెంచ్ను ఆదేశించింది. అంతేకాదు, సెన్సార్ బోర్డు తన వాదనలను వినిపించటానికి తగిన న్యాయపరమైన అవకాశాలు కల్పించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని రివైజింగ్ కమిటీకి పంపాలా వద్దా అనే అంశాన్ని సింగిల్ జడ్జ్ తన విచక్షణ మేరకు నిర్ణయించవచ్చని హైకోర్టు పేర్కొంది. అంటే ఇప్పుడు మళ్లీ విచారణ జరిగి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కొత్త ఆదేశాలు వస్తాయి. రాజకీయ నేపథ్యంలో సాగే జననాయకన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మరి ఈ సెన్సార్ అడ్డంకులను దాటుకుని జననాయకన్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తాడో చూడాలి.